ముఖము తాజాగా ఉండాలంటే ఒక క్యారెట్ గుజ్జుకు చెంచా వెన్న కలిపి పూసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కొన్ని వారాల్లో మంచి ఫలితం కనిపిస్తుంది. అందమైన ముఖ కమలం అందరినీ ఆకర్షిస్తుంది. అలాంటి అందం మన సొంతం కావాలంటే మంచి వ్యాయామం చేస్తుండాలి. విటమిన్లు లభించే ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు బాగా వాడుతుండాలి. ఈ చిన్న నియమాలను పాటిస్తే ఆరోగ్యము, ఆనందము, సౌందర్యము లభిస్తాయి. అంతేగాక ముఖానికి కూడా తగిన వ్యాయామం లభించేటట్లు చూడాలి. పెదవులను అటూ ఇటూ కదిలిస్తూ ఉండాలి. అలా చేస్తుంటే పెదవులకు, నోటికి, ముక్కుకి మంచి వ్యాయామం కలుగుతుంది. ఆ ప్రదేశాల్లో బాగా రక్త ప్రసరణ కలిగి ఆరోగ్యము, ముఖకాంతి లభిస్తాయి. నోటి నిండా బాగా గాలిని నింపి ఉండగలిగినంతసేపు ఉంచాలి. ఈ విధంగా ప్రతినిత్యము 20 సార్లు చేస్తుంటే దవడలకు రక్త ప్రసారం జరిగి కాంతివంతంగా, అందంగా తయారవుతాయి. ముఖంపైన ముడతలు తొలగిపోతాయి. ప్రతిరోజు 10 సార్లు నోరు తెరిచి గట్టిగా ఆవలిస్తుంటే కొన్ని రోజుల్లో మంచి కాంతి, ఆరోగ్యము లభిస్తాయి.